చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక మంచి పాఠ్యాంశాన్ని మనం జాగ్రత్తగా విందాం. డిబిటిహెచ్లో సెకండ్ ఇయర్లో ఉన్న పాఠం దేవుని ఆశీర్వాదం నాడు నేడు. పాఠం పేరండి దేవుని ఆశీర్వాదం నాడు నేడు. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, లోకంలో లేనటువంటి ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి, మీ గొప్పదైన మాటను తండ్రి విని గ్రహించే అవకాశాన్ని మా జీవితంలో అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మీ పిల్లలకు తండ్రి మంచి మాటలు బోధించబోతుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలందరూ తండ్రి మనసంతా వాక్యం మీద కేంద్రీకరించి వాక్యాన్ని తండ్రి వారి మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఒక మంచి పాఠ్యాంశాన్ని మనం జాగ్రత్తగా విందాం. దేవుని ఆశీర్వాదం నాడు నేడు. దేవుని ఆశీర్వాదం నాడు నేడు. క్రైస్తవ సభలలో కానీ, సంఘంలో కానీ, పాటల్లో కానీ, ప్రార్థనలో కానీ, అదేవిధంగా కుడికల్లో కానీ విరివిగా వినపడే పదం ఏదైనా ఉందంటే ఆశీర్వాదం. వాక్యమంతా అయిపోయిన తర్వాత ప్రకటనలు అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అన్న వెంటనే మరి ఎక్కడో వాక్యం వినుకోకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వాదం, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అన్న వెంటనే అందరూ చర్చిలకి గుంపులుగా రావడం మీరందరూ చూసే ఉంటారు. అదేవిధంగా మరి సభలు, సమావేశాలు, కూడికలు, మహాసభలు జరిగేటప్పుడు కూడా ఆశీర్వాదం కోసం మాకు కావాలి అని అరులు చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం మాకు పొందుకోవాలని చాలామంది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆశీర్వాద పండుగలు, సువార్త ఆశీర్వాద పండుగలు అని పాంప్లెట్లలో కూడా సభలు కూడా ఆశీర్వాదంగా వేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమ దేవుని వల్ల అంటే దేవుడు అనగానే ఆపద మొక్కులవాడు, మనల్ని కనికరించేవాడు, మన అవసరాలు తీర్చేవాడు, మన కన్నీళ్లు తుడిచేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు అనుకుంటున్నారండి దేవుని గురించి. అంటే గుడి, చర్చి అన్న వెంటనే మనకి ఏమొస్తుందంటే దేవుని దగ్గరికి ఎందుకు వెళుతున్నారు మనుషులందరూ అంటే ఆశీర్వాదాల కోసం వెళ్తున్నారు. మనుషులందరూ దేవుణ్ణి ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆశీర్వాదాల కోసమే అని ప్రతి ఒక్కరు కూడా ఇట్టే అనుకుంటూ ఉన్నారు. అంటే దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తాయి? దేవుని దగ్గరికి వెళ్తే మనకు ఆస్తి వస్తుంది, ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలు పుడతారు, ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతారు, విదేశాలకు వెళ్ళిపోతారు. ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు దేవుని ద్వారా తీరుతాయి. ఇంకా కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఆశీర్వాదాల కోసం అందరూ ఎగబడుతూ ఉన్నారు. ఈ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడని కూడా చాలామంది పాస్టర్లు, పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకు నాన్న దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే, నీకు చదువుల్లో నువ్వు చర్చికి వెళ్ళావంటే దేవుడు నీకు ఎలా ఉంటాడు? చదువుల్లో తోడుగా ఉంటాడు. నీకు వివాహం కాలేదా? ఇదిగో చర్చికి రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు వివాహం అవుతుంది. పిల్లలు కాలేదా? దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా, రండి. దానికి సంబంధించిన అనేక సందర్భాలు కూడా బైబిల్లో చూపిస్తూ ఉంటారు ప్రేమ దేవుని వల్ల. ఇలా దేవుని దగ్గరకు రావడానికి ఆశీర్వాదాలను చూస్తూ ఉంటారు. ఇక మరొక విషయం ఏమంటే, కారు కొన్నాం అనుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి అని కారు కోసం ప్రార్థన. గ్యాస్ కొన్నాం అనుకోండి, దానికి ప్రార్థన. టీవీ కొన్నాం అనుకోండి, ప్రార్థన. బైక్ కొన్నాం అనుకోండి, ప్రార్థన. బీరువా కొన్నాం అనుకోండి, ప్రార్థన. ప్రతి దాన్ని కూడా ఏమంటే ఆశీర్వాదం. ఫ్రిడ్జ్ తీసుకుంటే ఆశీర్వాదం. ఇలా ప్రతి వస్తువు కూడా దేవుడు ఆశీర్వదించి మనకి ఇస్తున్నాడని ఈ రోజు కూడా మనుషులు అనుకుంటున్నారు, అలాగే ప్రార్థనలు చేసుకుంటున్నారు. అంటే ఆశీర్వాదం, ప్రతిదీ మనకు ఆశీర్వాదం అనుకుంటున్నాం ప్రేమ దేవుని వల్ల. ఇందుకు ఏవి ఆశీర్వాదాలో అన్న విషయం కూడా ఈరోజు ఈ పాఠం ద్వారా, ఏవి నిజమైన ఆశీర్వాదాలో ఈ పాఠం ద్వారా తెలిసిపోతుంది. ఒకనాడు నాడు నేడు అని పెట్టామండి. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో నాడు నేడు అని పెట్టి పాఠశాలల రూపురేఖను మార్చింది. నాడు ఎలా ఉంది? వస్తున్నారా బడికి? అందరూ వస్తున్నారు ఉపాధ్యాయులు. నాడు ఎలా వస్తున్నారంట? ఏ సమయం పడితే ఆ సమయంలో వస్తున్నారంట. 9, 9:30, 10:30, 11 ఉపాధ్యాయులే ఎలా అంటే ఎలా వస్తున్నారు. కానీ ఇప్పుడు నేడు ఎలా వస్తున్నారంట? బయోమెట్రిక్, లేవట్లయితే ఫేషియల్ యాప్.
ఆ యాప్ ద్వారా ఇదిగో ఎంత పర్ఫెక్ట్ గా టైం ప్రకారం వేస్తున్నారు చూడండి, ఎంతమంది వేసారో చూడండి, ఇన్ టైంలో ఎంతమంది వేసారో చూడండి, అవుట్ టైం ఎలా ఉందో చూడండి. ఏమండి అంటే తేడా, నాడు వేరు నేడు వేరు. నాడు పిల్లలు పాఠశాలలో కూర్చున్నారు, కానీ నేడు కూర్చున్నారు. నాడెక్కడ కూర్చున్నారు? కింద కూర్చున్నారు. నేడెక్కడ కూర్చున్నారు? బెంచీల మీద కూర్చున్నారు. నాడు ఎలా ఉంది? ఉపాధ్యాయుడు బోర్డు మీద బోధించేవాడు, ఈరోజు ప్యానల్ బోర్డు ద్వారా బోధిస్తున్నారు. అంటే చాలా తేడా ఉంది. అప్పుడు బోధన ఇప్పుడు బోధన చాలా తేడా ఉందంట. ఒకప్పుడు పాఠశాలలో ఎలా బోధించేవారంట? సింగిల్ మీడియం, తెలుగు మీడియంలో మాత్రమే. ఇప్పుడు బైలింగ్వల్ పుస్తకాలు, బైలింగ్వల్ బోధన. అంటే చూడండి, నాటికి నేటికి చాలా తేడా ఉందని ఈ భూమి మీద పరిపాలించిన వారు చెబుతూ ఉంటే, కానీ క్రైస్తవులు ఏమనుకుంటారంటే నాటి ఆశీర్వాదాలే నేటి వరకు ఉన్నాయని బోధిస్తున్నారండి. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇసాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏమండి, అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, వారిని ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్నారు ప్రేమ దేవుని వల్ల. అంటే వారికి ఉన్న ఆశీర్వాదం వీరికి ఉన్న ఆశీర్వాదం గురించి సరిగా బొత్తిగా తెలియడం లేదన్న విషయం మనకు తెలుస్తుంది. ఇందుకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరు అంటే వారు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలులకు దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడన్న విషయాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎలాంటి ఆశీర్వాదాలను నాడు ఇచ్చాడు అంటే ద్వితీయోపదేశ కాండము, ఇందాక చదవబడిన వాక్య భాగం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ మాటలో, నీవు పట్టణంలో దింపడదు, పొలములో దింపడదు, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీంపబడును. నీ గంప దీంపబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టె దీంపబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీంపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీంపబడతావు. చూడండి, ఒక మార్గం గుండా శత్రువులు నీ మీదికి వస్తే వారిని నువ్వు చెదరగొట్టావనుకో, వాడు 7 మార్గాల గుండా పారిపోతారంట. ఏమండి అంటే ఎవరైనా ఏమనుకుంటారు, అబ్బా ఇలా ఉండాలండి జనం అంటే. దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వాదం, లోపలికి వచ్చావనుకో ఆశీర్వాదం, బయటికి వెళ్ళావనుకో ఆశీర్వాదం, నీ పిండి పిసుకు తొట్టే ఆశీర్వాదం. అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు మనకు వస్తాయనుకుంటున్నారు ప్రేమైన దేవుని వాళ్ళు. ఇందుకు వీరెవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలుకు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? అవునండి, ఇశ్రాయేలుకు దేవుడు ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఇవే కాదండి ఇశ్రాయేలుకు ఇచ్చినవి, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం అన్నది ఇచ్చాడు. నోట్ చేసుకోండి ప్రియులారా. ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడంట దేవుడు? ధర్మశాస్త్రం. వాటిని పంచకాండాలు అని అంటాం. వాటిని ఎవరు రాశారు? మోషే గారు రాశారు. మోషే గారి ద్వారా దేవుడిచ్చిన పంచకాండాలు. అదేవిధంగా ఇశ్రాయేలుకి ఏమున్నాయంట? అర్చనాచారాదులు, పండుగలు. ఎలా పండుగలు ఉన్నాయి? ఎలాంటి పండుగలు ఉన్నాయి? పస్కా పండుగ, అదేవిధంగా గుడారాల పండుగ, పెంతెకొస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగలు ఉన్నాయి ప్రేమ దేవుని వాళ్ళ. అదేవిధంగా సున్నతి అనే ఆచారం, అర్చనాచారాలు ఉన్నాం కదా, ఎలాంటి ఆచారం ఉంది? సున్నతి అనేది ఉందండి. అదేవిధంగా ఇశ్రాయేలుకు బలులు ఉన్నాయి. ఇశ్రాయేలుకు బలులు ఇచ్చాడు దేవుడు. సమాధానపు బలి, చూడండి బలి పేరు సమాధానపు బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థపు బలి, అపరాధ పాప పరిహారార్థపు బలి, అదేవిధంగా దహన బలి. 5 రకాల బలులను దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వారికి ఇచ్చాడు కదా, ఇవి మనకు ఉన్నాయనుకుంటామా? ఆ విషయాల్లో, పండుగల విషయంలో లేదండి, వాళ్ళ పండుగలు వేరు మన పండుగలు వేరు అనుకుంటున్నారు. వారికి బలులు ఉన్నాయండి, మనకు బలులు లేవు అనుకుంటున్నారు. వారికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆ ఆశీర్వాదాలే మనకు కూడా ఇస్తానే అనుకుంటున్నాం ప్రేమైన దేవుని వాళ్ళ. వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి, మనకిచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి, రెండింటి మధ్య తేడా ఏముందో అన్నది మరి క్రైస్తవులు గమనించాల్సిన అవసరత ఉంది. చూడండి, క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేలు నుండి వచ్చాడు. కానీ క్రీస్తు ఏమండి పాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మనకి. కొత్తది, నూతనమైనది ఇచ్చాడు. దాన్ని ఏమంటున్నాం మనం? కొత్త నిబంధన అంటున్నాం. దేవుడు మనతో చేసిన నిబంధన. కనుక ఆ విషయంలో క్రైస్తవుల వాళ్ళు ఏం చేసుకోవాలి? వాక్యాన్ని పరిశీలించాలి, వాక్యాన్ని పరిశోధించాల్సిన అవసరత చాలా ఉంది ప్రేమైన దేవుని వాళ్ళ. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4లో నిబంధనల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ మాటలో, వీరు ఇశ్రాయేలీలు
దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. ఏమండి వాగ్దానాలన్నీ ఎవరివంట? వీరివి. వీరివి అంటే అది వారికి సంబంధించినవి, అవి మనకు సంబంధించినవి కావు అని పౌలు గారు మాట్లాడుతున్నారండి. కానీ ఈ వాక్యాలను ఎవరు క్రైస్తవులు పట్టించుకోవడం లేదు, చూడడం లేదు. ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవా, ఏమండి ఈరోజు కూడా ప్రార్థన చేస్తూ యెరూషలేమును ఆశీర్వదించిన దేవా అంటారు, ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవా అంటారు. ఏమండి ఇలా మాట్లాడుతున్నారు. కానీ వాక్యం అంటుంది వీరు ఇశ్రాయేలీలు. ఎవరు? దత్తపుత్రోత్తము మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రమును ప్రధానమును అర్చనాచారాధనను వాగ్దానములు వీరివి. వారికే వాగ్దానాలు. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు? ఇదిగో అబ్రహామును ఏమని ఆశీర్వదించాడంట? ఇదిగో నీ సంతానం ఇసుకరేణువుల వలె అవుతుంది. ఏమండి ఈరోజు మన సంతానం ఇసుకరేణువుల వలె అవుతుందంటే కాదండి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అది, అది నాటి ఆశీర్వాదం. వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు అనుకోవడం, ఇది ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక ఆశీర్వాదాలు అన్నవి ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఏమండి ఒకటి ఏదన్నా నూతనమైనది వచ్చింది అనుకోండి, అంటే పాతది ఏం చేయబడుతుంది? మరుగు చేయబడుతుంది, దాన్ని తీసివేస్తారు. ఏమండి ఒక పాత ఇల్లు ఉందనుకోండి మనకి, ప్రియమైన దేవుని వాళ్ళరా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పాత ఇల్లు ఉంది, అది పడిపోయే స్థితిలో ఉంది. కానీ కొత్త ఇల్లు కట్టుకున్నాం మనం, నూతనమైన ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఈ పాత ఇల్లులోనే మళ్ళీ పోయి నివసిస్తామా, కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతామా? కొత్త ఇంటికి వెళ్ళిపోతాం. పాత ఇల్లుని ఏం చేస్తాం? వీలైతే డిమాండ్ ఇచ్చేస్తాం, లేకపోతే అది ఏదో పక్కన పడేస్తాం, అంతే. దాన్ని పూర్తిగా వదిలేస్తాం. అంటే దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎగ్జామ్స్ కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే మీ పాత నిబంధన పూర్ణము కాదు. పాత నిబంధన ఏమిటంటది? పూర్ణం కానిది, సంపూర్ణం కానిది. అది పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది సంపూర్ణమైనది కొత్త నిబంధన, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కొత్త నిబంధన. ఆ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైందంట? నిరర్థకమైంది. అది వృధా అయిపోయింది, అది పక్కన పెట్టేశాడు దేవుడు. అనగా మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి మనం. ఏమండి ఒకప్పుడు ప్రేమైన దేవుని వాళ్ళరా, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారండి. పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చి పాఠశాలకు పంపిస్తూ ఉంటాం మనం. పిల్లవాడు 1వ తరగతి పోతున్నాడు అన్న వెంటనే ఇంట్లో ముందుగానే తినుబండారాలన్నీ చేసి పెట్టింటారు. మీ అందరికీ అనుభవం ఇవన్నీ కూడా. ఆ తినుబండారాలు అమ్మ, అవ్వ, తాత, నాన్న, వీళ్ళు అత్తలు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు పోతూ ఉంటే ఇదిగో ఇవన్నీ పెట్టుకో, స్నాక్స్. ఈరోజు చూడండి బ్యాగ్లో ముందుగా ఏం పెడతారంట? స్నాక్స్. ఇవి నువ్వు స్నాక్స్ టైంలో తిను. పిల్లవాళ్ళకి ఏమవుతుంది? ఓకే, వెరీ గుడ్, పోయేటప్పుడు తినుకుంటూ పో, అలా ఇస్తారు. కానీ ఒక పీజీకో ఉద్యోగానికో పోయేటప్పుడు ఇదిగో నీకు ఈ స్నాక్స్ ఇస్తాం, ఇది తినుకుంటూ పో అంటారా? కాదండి. అదేవిధంగా ఒక కాలేజీకి వెళ్ళే సమయంలో నువ్వు కాలేజీకి పోతే ఈరోజు నీకు 5 రూపాయలు. కాలేజీకి పోతావా? కాలేజీకి పోతే నీకు 10 పైసలు ఒక రోజుల్లో అండి. స్కూల్కి పోతే 10 పైసలు 5 పైసలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అలా ఇస్తే ఏమంటారు? చిన్న క్లాసుల్లో ఇస్తారేమో, డిగ్రీకో బీటెక్కో పోయే సమయంలో నీకు 5 రూపాయలు ఇస్తాను పోరా ఎట్లన్నా కానీ అంటే ఏమంటారు? అంటారా తల్లిదండ్రులు కూడా? నువ్వు పోయినావా బాగుపడతావు, నువ్వు పెద్దగా అయిపోయావు, నువ్వు యూనివర్సిటీకి నీ దగ్గరికి వెళ్ళిపోయావు, నువ్వు పోయావో రాబోయే కాలంలో నువ్వు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు ఒక మంచి స్థితిలోకి వస్తావు, నీ భార్యలని నీ బిడ్డలని ఉన్నతమైన స్థితిలో నువ్వు బ్రతికించుకోగలుగుతావు, సమాజంలో నీకు ఉన్నతమైన ఒక పేరు వస్తుంది. అలా కాకుండా పోతే నువ్వు పాడైపోతావు. ఏమండి 10th క్లాస్ పాస్ అయితే ఏమంట? ఇంటర్మీడియట్ చేర్పిస్తారంట, ఫెయిల్ అయితే ఆటో కొనిస్తారా అంటాడు. ఏమండి అప్పుడు ఏమనిపిస్తుంది? వద్దురా, నేను బాగా చదవాలి, కష్టపడాలి అనుకుంటాం మనం. అదే విధంగానే దేవుడు ఏమిచ్చాడు? ఉన్నతమైనది ఇస్తూ ఉన్నాడు. ఆ ఉన్నతమైన దానికన్నా ముందు చిన్నది ఇచ్చాడండి. చిన్నది ఇచ్చాడు. ధర్మశాస్త్రం అది చాలా చిన్నదన్న విషయం ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రేమ దేవుని వాళ్ళ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24లో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24లో
కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. ధర్మశాస్త్రం ఏమైందంట? బాలశిక్షకుడు. ఏమండి? ప్రాథమిక పాఠశాలలో ఏం నేర్పిస్తారండి? అక్షరాలు నేర్పిస్తారండి, పదాలు నేర్పిస్తారండి, వాక్య నిర్మాణాన్ని నేర్పిస్తారండి, అర్థం చేసుకునేది నేర్పిస్తారు. దీని ద్వారా పై తరగతుల్లో ఏం చేస్తావు? మంచి నిర్మాణాన్ని నువ్వు కట్టుకుంటావు. అనర్గళంగా మాట్లాడడం నీకు వస్తుంది. ఎన్నో విషయాలు నువ్వు పరిశోధిస్తావు. ఏమండి? మొదటనే పెద్ద విద్య చెప్పామనుకోండి, విద్య ఎవరైనా నేర్చుకుంటారా? అసలే వద్దని పారిపోతారు. అంటే ఈ ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంట? విశ్వాసం నేర్పిస్తున్నాడంట. మొదటి మాటలు చూడండి ఏం చెప్తున్నాడు? 24లో మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. విశ్వాసం ఏమండి? విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం ద్వారా వచ్చిందని. దేవునిలో మొదట ఉంది విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరిలో కనుగొన్నాడు? దేవుడు అబ్రహాములో కనుగొన్నాడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసం కలిగిన అబ్రహామును ఏమన్నాడు దేవుడు? నీతిమంతుడు అన్నాడు. అలా మనకు నీతిని నేర్పించాలంటే, మనకు విశ్వాసాన్ని నేర్పించాలంటే ఎలా నేర్పిస్తాడు దేవుడు? ధర్మశాస్త్రం ద్వారా. ధర్మశాస్త్రంలోని ఏమండి ప్రవక్తల ద్వారా. ఏమండి? అబ్రహాము ఒక ప్రవక్త. ఆయన ద్వారా విశ్వాసాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చిన్న విషయాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు. అలా నేర్పించడానికి మనకి ఏంది? అదొక బాలశిక్షకుడు అండి. బాలలను ఏం చేస్తున్నాడు దేవుడు? తర్ఫీదు ఇవ్వడానికి. చిన్న బిడ్డలను మనం ఏ విధంగా ప్రాథమిక పాఠశాలలో మనం ఏం చేస్తాం? తర్ఫీదు ఇస్తాం. ఏమండి? మనకు పెద్ద ఆపరేషన్ జరగాలనుకోండి, యాక్సిడెంట్ అయింది, పెద్ద ఆపరేషన్ జరగాల, అంతకన్నా ముందుగా ఏం చేస్తారు? ప్రాథమిక వైద్యం అందిస్తారు. ఒక పాము గరిచిన, ఒక తేలు గరిచిన, ఏమండి దాని ఏమంటారు? ఫస్ట్ ఎయిడ్. ప్రాథమికంగా ఎక్కడైతే చీలిపోయాయో అవన్నీ కూడా ఏం చేస్తారు? బ్యాండేజ్లు వేసి అన్ని కట్లు కట్టి అది చేసి మళ్ళీ పంపిస్తారు. ఒకవేళ అలాగే తీసుకెళ్ళాం అనుకోండి, బ్రతికే అవకాశం లేదు. అంటే అలా బాలశిక్షకుడుగా దేవుడు ఏం చేశాడు? మనకు ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రం మనకు ఏమైంది? బాలశిక్షకుడుగా తీసుకొస్తున్నాడు. కనుక ప్రేమైన దేవుని వారారా, మరొక వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. ఆశీర్వాదం ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. క్రొత్త నిబంధన ద్వారా ఏం చేశాడు? నూతనమైన నిబంధన ద్వారా దాన్ని మారుస్తున్నాడని. ఒకనాడు ఈ పాత నిబంధన ద్వారా దేవుడు వారితో ఎలా ఉన్నాడో చూద్దామండి. దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు, ఇశ్రాయేలీయులు తన బిడ్డలు అనుకుంటే, ఇశ్రాయేలు ఏమన్నాడు? దేవుడు నా బిడ్డలు అన్నాడు. అలా వారితో నిబంధన చేసుకున్నాడు. అలాంటి బిడ్డలతో దేవుడు ఎలా ఉన్నాడో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18లో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను, నేను సంచరిస్తాను. అంటే దేవుడు ఎలా ఉన్నాడంటాడు? ఆ రోజుల్లో గుడారాల్లో ఉన్నాడండి, మందసంలో ఉన్నాడు. దేవుడు తనను తాను తగ్గించుకొని ఇశ్రాయేలుల మధ్యలో ఎలా ఉన్నాడంట? మందసంలో నివసించాడండి దేవుడు. భూమి ఆకాశాలు పట్టలేని దేవుడు మందసంలోకి వచ్చి ఏం చేశాడు? నివసించాడు. అలా దేవుడు ఏం చేశాడు? వారితో ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా ఇది మళ్ళీ ఆలోచిద్దాం పిల్లరా. ఇప్పుడు ఎలా ఉన్నాడో మళ్ళీ ఆలోచిద్దాం. అప్పుడు ఎలా ఉన్నాడంట? నాడు ఎలా ఉన్నాడంటే దేవుడు నాడు ఎలా ఉన్నాడు? వారితో ఉన్నాడు. వారితో ఉండి సంచరించాడు. వారు ఎక్కడికి పోతే అక్కడ దేవుడు కూడా మందసంలో వస్తాడు, వెళ్తాడు, వారితో పాటే ఉంటాడు. వారికి ఏ అపాయము రాకుండా చూసుకుంటాడు. వారికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? వారి కన్నీళ్ళని తీసేస్తూ వస్తున్నాడు. వాళ్ళతోనే ఉన్నాడు దేవుడు. అలా దేవుడు సంచరించాడు. కానీ ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఇప్పుడు కూడా కావాలనుకుంటున్నారు క్రైస్తవులు. ప్రేమైన దేవుని వాళ్ళరా, వాళ్ళకు కూడా దేవుడు ఏం పెట్టాడు? ఒక ఆజ్ఞ పెట్టాడండి. ఇవి ఎప్పుడు ఉంటాడంట దేవుడు అలా వారితో? ఇప్పుడు ఎలా ఉంటాడంటే, ఇందాక చదవబడిన వాక్య భాగం దగ్గరికి వెళ్దాం. 28వ అధ్యాయం మొదటి మాటలో, ఏమండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి మాటలో, 28వ అధ్యాయం మొదటి మాటలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను చూడండి,
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల. చూడండి, దేవుడు కండిషన్ పెడుతున్నాడని. ఎప్పుడు ఇస్తా అంట దేవుడు ఆశీర్వాదాన్ని? ఈ ఆశీర్వాదాలు రావాలి అన్నా దేవుడు కండిషన్ పెడుతున్నాడు. ఏం చేయాలంట? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించినడలా. అనుసరించాలి. ఆజ్ఞలు అనుసరిస్తేనే, ఇంకా మాట వింటేనే, నా మాట వింటేనే నీకు ఇవన్నీ వస్తాయి. ఏమండి, ఒక తండ్రి ఏ విధంగా అయితే నా మాట వింటేనే నీకు నా ఆస్తి ఇస్తా, ఏమండి, నా మాట ప్రకారంగా నడుచుకుంటేనే నీకు ఇస్తా, నువ్వు చెడ్డ మార్గంలో చెడుదారుల్లో, ఏమండి, ఈ భూమి మీద నా పేరుకు అప్రతిష్ట తెచ్చే విధంగా నువ్వు బ్రతికావనుకో, నీకు నా ఆస్తి కూడా నీకు ఇవ్వను. నేను ఎవరికైనా ఇస్తాను, నీకు మాత్రం ఇవ్వను. చాలాసార్లు వింటున్నాం అలాంటి మాటలు. అలానే దేవుడు కూడా ఏమంటారంటే ఆజ్ఞలు పాటించాలి, కట్టడలను పాటించాలి, నా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధ చూడండి, దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడండి. శ్రద్ధగా పాటించాలి అనే మాట చెబుతూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుతో కూడా అదే చెప్పాడు. కానీ వారు శ్రద్ధగా వినలేదు. చాలా వరకు ఆశీర్వాదాలు కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం 430 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలనే ఉద్దేశంతో వారందరిని ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి, ఏమండి, ఒకనాడు అబ్రహాంకి ఇచ్చాడు ఆ వాగ్దానం. ఆ వాగ్దానము ఐగుప్తులో ఉన్న, ఏమండి, దేవుని పిల్లలు, లేకపోతే అబ్రహాము వారసులు, వాళ్ళందరినీ ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తోడుకొని వచ్చాడు మోషే ద్వారా. అలా తీసుకొచ్చాడు ప్రేమ దేవుని వాళ్ళారా. కాబట్టి వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు అవి భూసంబంధమైనవే, ఏమండి, భూసంబంధమైన ఆశీర్వాదాలుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలాంటో చూద్దాం ప్రేమ దేవుని వాళ్ళ. క్రైస్తవులకు ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు, ఏమండి, నాడు అలాంటి ఆశీర్వాదాలు. మరి నేడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో మనం చూద్దాం, గమనిద్దాం ఈ పాఠం సందర్భంగా. క్రైస్తవులకు రాయబడిన ఆశీర్వాదాలు ఏవి, ఏమండి, క్రైస్తవులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఏవి అన్నవి మనం పరిశీలిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ మాటలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ మాటలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చేయండి. దేవుడు అంట ఎలా చేశాడంట? తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఏమండి, దేవుడు ఏది దాచుకోలేదంట ప్రేమ దేవుని వాళ్ళ. క్రైస్తవులకు ఇచ్చే విషయంలో క్రీస్తును ఇచ్చేసాడండి దేవుడు. ప్రతి ఆశీర్వాదం చూడండి, ప్రతి ఆశీర్వాదం అంటే దేవుని దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏవి లేవండి. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎన్ని ఇచ్చాడంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒకనాడు ఎవరికి లేవు? ఇశ్రాయేలుకి లేవండి. క్రైస్తవులకైతే పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించేశాడు, అన్ని ఇచ్చేసాడు అంటండి. టోటల్ గా ఎన్నైతే ఆశీర్వాదాలు ఉన్నాయో మొత్తం అన్ని కూడా ఎవరికి ఇచ్చేశాడు? క్రైస్తవులకు ఇచ్చాడు. క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? ఈరోజు నాకు ఇంకా ఆశీర్వాదాలు లేవనుకుంటున్నారు. ఏమండి, భూ సంబంధమైన కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, భార్య చనిపోవడం, పిల్లలు చనిపోవడం, అమ్మ నాన్నలు చనిపోవడం, ఉద్యోగాలు పోవడం, లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడం, ఏవో కష్టాలు వస్తే ఏమనుకుంటున్నారు? అయ్యో ఎన్ని కష్టాలండి నాకు అని బాధపడుతున్నారు. కానీ దేవుడు ఏమిచ్చాడంట? ప్రతి ఆశీర్వాదం క్రైస్తవుడైన నీకు ఇచ్చేసాను అని చెప్తున్నాడండి. ఇంకా చూద్దాం, లోపలికి వెళ్ళి బాగా పరిశీలిద్దాం. ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజమైన ఆశీర్వాదం, ఏమండి, ఏదో ఒకసారి ఆలోచిద్దాం. నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకనాడు మనం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, ఏమండి, పాతాళానికి వెళ్లాల్సిన వారుగా ఉన్నాం, దేవునికి విరోధులుగా ఉన్నాం. ఇలాంటి వారికి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దేవుడు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26లో దేవుడు తన సేవకుల్ని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ముని ఆశీర్వదించుటకు ఎవరి ద్వారా ఏమంటే ఆశీర్వాదం?
మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మిమ్మును ఆశీర్వదించుటకు ఎవరి ద్వారా దేవుడు ఆశీర్వదించాడంట? క్రీస్తు ద్వారా ఆశీర్వదించాడు. ఏమండి? ఎవరు ఆశీర్వాదం? క్రీస్తు అండి. ఆయన లాంటి బ్రతుకు బ్రతికిన వాడు భూమి మీద ఎవరు లేరు. ప్రేమైన దేవుని వాళ్ళ గొప్ప బ్రతుకు బ్రతికిన క్రీస్తుని మనకి ఎలా ఇస్తున్నాడు? ఆశీర్వాదంగా ఇస్తున్నాడు. మొదట పెడుతూ ఉన్నాడు, ఆయన్ని మార్గదర్శిగా పెడుతున్నాడు. ఆయన ఏం చేశాడంట? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించటం వలన, దుష్టత్వం నుండి ఏమండి మన యొక్క చూపు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పరివర్తన పూర్తిగా దేవుడు ఎవరి ద్వారా మళ్ళిస్తున్నాడంట? క్రీస్తు ద్వారా. క్రీస్తుని చూడండి, క్రీస్తుని చూడండి. ఆయన బ్రతుకు ఎలా ఉందో చూడండి, ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూడండి. ఏమండి? దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా మనల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఎవరైనా కానండి, మీరు ఎవరండి? మీ క్రైస్తవులమండి, ఓ దేవుని పిల్లలండి వీళ్ళు. ఏమండి? వాళ్ళ యొక్క బ్రతుకు అందరిలాంటి బ్రతుకు కాదని ఎవరు సాక్ష్యం ఇస్తారు? అన్యులే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అన్యులే సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మంచి ఆశీర్వాదం ఏదో తెలుసా? ఇదిగో ఈ లోకానికి వేరై జీవించడం. ఈ లోకానికి వేరై జీవించడమే మంచి ఆశీర్వాదం అండి. ఈ లోక సంబంధుల్లాగా దుష్టత్వంలో ఉండడం, ఏదో కోరుకుంటూ ఉండడం, ఎవరినో ఆశిస్తూ ఉండడం, పాపంతో ఉండడం, ఇది మంచిది కాదు. పాపము జీవితం నుంచి పరివర్తన పొంది గొప్పగా జీవించడమే దేవుని యొక్క ఆశీర్వాదం, మంచి ఆశీర్వాదం. ఒకసారి క్రీస్తును ఆశీర్వాదంగా ఇచ్చాడు. క్రీస్తు బ్రతుకు ద్వారా మన బ్రతుకును కూడా దేవుడు మార్చేశాడు. ఆశీర్వాదం, అదే నిజమైన ఆశీర్వాదం. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఆశీర్వాదం అన్న వెంటనే మనందరికీ ఏం కావాలనుకుంటున్న మనుషులందరూ కూడా భూ సంబంధంగా ఆశీర్వదించబడాలి. ఏమండి? ఎప్పుడో పరలోకం వస్తే ఆ పరలోకంలో ఉన్న ఆనందం కాదండి, భూమి మీద ఆనందపడాలి కదండి, భూమి మీద మనకు బాగుండాలి కదండి అనుకుంటున్నారు మనుషులందరూ కూడా. ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం దేవుని చేసిన సేవ కన్నా, క్రీస్తుకు చేసిన సేవ కన్నా ఎక్కువ సేవ ఎవరు చేశారు? అపోస్తలులు చేశారండి. క్రీస్తుతో ఉన్నవారు చాలా సేవ చేశారు. వాళ్ళ గురించే కదా మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఎంతో మందిని చదువుకుంటాం మనం. మరి మనకే ఆశీర్వాదాలు కావాలి అని అనుకుంటున్నాం మనం. 3.5 సంవత్సరం పాటు వాళ్ళు యేసుతో తిరిగారు. ప్రత్యక్షంగా ఎవరితో తిరిగారు? ప్రభువుతో తిరిగారు. ప్రభువుతో కష్టపడ్డారు. కొండలు తిరిగారు. ఏమండి? సముద్రాలలో తిరిగారు. ఎండనక, వాననక, చలినక అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువుతో ఉన్నారు. హతసాక్షులైపోయారు. మరి వారికి ఆశీర్వాదం ఏమండి? మనకు ఆశీర్వాదాలు కావాలి, దేవుడు మనకి ఇవ్వాల్సిందే అనుకుంటున్న క్రైస్తవులు, మరి వారికి ఆశీర్వాదం, వారికి అవసరం లేదా అండి ఆశీర్వాదం? ఎంత కష్టపడ్డారండి. వారితో పోల్చుకుంటే మనం ఎక్కడ వాళ్ళమని చెప్పండి, ఆలోచించండి. మనం చేస్తున్న సేవ, మనం పడుతున్న పాటు వారితో పోల్చుకోవడానికన్నా ఉందా? లేదండి. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మరి దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు? లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఏమండి? చేతులెత్తి ఆశీర్వదించాడంట. ఇప్పుడు చేతులెత్తి ఆశీర్వదించెను అనగా మనకి ఏం రావాలి? మన ప్రకారంగా ఏం రావాలి? పొలాలు రావాలి, ఇంకా ఏం రావాలండి? స్థలాలు రావాలి, బంగారం రావాలి, ఇల్లు రావాలి, బిడ్డలు రావాలి. ఇదే మన ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఏమండి? భూ సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటున్నాం. మరి వారికి ఏమొచ్చాయి? వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడంట. ఏమండి? వాళ్ళకి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అంటే క్రీస్తు తన శిష్యుల్ని ఆశీర్వదించాడో చెప్పండి? ఆశీర్వదించాడు. మరి క్రీస్తు తన శిష్యుల్ని ఆశీర్వదిస్తే వారికి ఏమొచ్చిందండి వారికి? యోహాను సువార్త 17వ అధ్యాయం 14లో, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును. ఏమండి? ఏమంటున్నాడంట? వారు లోక సంబంధులు కానట్టు. లోక సంబంధులకైతే లోకంలో ఉన్న ఆస్తులు ఉంటాయండి. ఇవన్నీ నాకున్నాయని వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవే మా ఆశీర్వాదం అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడు చూడండి. మా దగ్గర 1 కేజీ బంగారం ఉందండి, మమ్మల్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి. మాకు పొలాలు ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయండి, బంగారం ఉందండి, ఏమండి ఉద్యోగాలు ఉన్నాయండి, ఫారెన్కి వెళ్ళిపోయారండి. ఇవన్నీ ఆశీర్వాదాలు చెప్పుకుంటుంటారు.
అలా ఒకవేళ వీరిని ఆశీర్వదించినట్లయితే అందరికి ఏమి ఇవ్వాలి? ఆయన ఒక మంచి మంచి గుణపాలు ఇచ్చి వెళ్ళిపోండి నాయనా, ఎక్కడికి తవ్వాలి? బంగారం ఎక్కడైతే ఉన్నాయో గనులన్నీ మీకే, రత్నరాసులు మీకే, వజ్రాలు మీకే, వైడూర్యాలు మీకే అని చెప్పాలి. కానీ ఏమని చెప్పాడా ప్రభు? ఏమని చెప్పాడా? ఏమీ చెప్పలేదండి. ఏమన్నాడు? ఆశీర్వదించడం అంటే ఆశీర్వాదం ఏమంట? నేను నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులు కాకపోవడమే దేవుని ఆశీర్వాదం. లోకం వైపు చూడకపోవడమే దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రేమైన దేవుని వాళ్ళ, లోకములో ఉన్న వాటిని బట్టి గొప్ప అనుకోవడమే అది చాలా మూర్ఖత్వం అండి. ఒకని కలిమి విస్తరించడం అనే జీవమునకు మూలం కాదు. అదండి దేవుని వాక్యం చెప్పేది. ఒకని కలిమి విస్తరిస్తాంది అంటే వాడు జీవాన్ని కోల్పోతున్నాడు అంటుంది వాక్యం. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ అగ్నిలో నుండి తీసిన బంగారపు మాటలండి. అవన్నీ కూడా అవి చాలా ఉన్నతమైన మాటలు, మహోన్నతమైన మాటలు, పరలోకాన్ని నడిపించే మాటలు. ఆ మాటల్ని మనం జాగ్రత్తగా ఆలకిస్తే మనకు అర్థమవుతుంది. ఏమండి, పౌలు గారు ఉన్నారండి. ఆయన కూడా ఎవరు? యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడిన వాడే. యేసుక్రీస్తు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడారు? పౌలు గారితో మాట్లాడాడండి. పౌలుతో మాట్లాడాడు. పౌలు గారు ఎన్నో పత్రికలు రాశారు, ఖండాంతరాలు తిరిగారైనా. ఆయన్ని మరి ఆశీర్వదిస్తే ఎవరిని ఆశీర్వదించాలి దేవుడు? నిన్ను నన్ను ఆశీర్వదించాలా? పౌలు గారిని ఆశీర్వదించాలా? పౌలు గారిని ఆశీర్వదించాలి. మరి పౌలు గారిని ఎలా ఆశీర్వదించాలంట? ఆయనకు వచ్చిన ఆశీర్వాదమేమో ఆయన చెప్తున్నాండి. పౌలు గారికి దక్కిన ఆశీర్వాదం రాసుకోండి. ఇలా పౌలు గారికి దక్కిన ఆశీర్వాదం 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24లో చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24లో, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు. ఏమండి, తింటిని అంటే ఏమన్నా తిన్నాడేమనుకుంటాం మనం. దెబ్బలు తిన్నాడంటండి. ఏమండి, ఏం తిన్నాడంట? దెబ్బలు తిన్నాడు. ఇంకా చదవలేకపోతున్నారండి. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి. ఏమండి, 3 మార్లు ఓడ పగిలిపోయిందండి. 3 మారు అంటే 3 మారులు. ఏమండి, ఎన్నోసార్లు ఆయన ఏం ఎదుర్కొన్నాడు? ఆయన ఎన్నో అపాయాలు ఎదుర్కొన్నట్టు కనిపిస్తుందండి. ఎంతో మంది చేత హింసించబడినట్టు కనబడుతుంది. ఇక ముందుకెళ్తే అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనం వలనైన ఆపదలోను, అన్ని జన్మ వలన. ఏమంటే ఏం కనబడుతుంది? ఆపద 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 అని కనబడుతుంది. పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యముల్లో ఆపదల్లోను, సముద్రముల్లో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదల్లో ఉంటిని. ప్రయాసంతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటంగా ఇలా చెప్పుకుంటూ పోతే అండి ఇదే చాలా ఎక్కువైతుంది అంటున్నాడు. చాలా ఎక్కువైపోతాయండి అంటున్నాడు. అంటే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా పోతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల శ్రమలన్నీ అనుభవించానని చెప్తున్నాడు ఆయన. అండి, భూమి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, బాగా సుఖంగా బతకాలి. దేవుడు వస్తే సుఖంగా బతకాలనుకుంటాం, కానీ దేవుడు మన దగ్గరకు వస్తే ఏం జరుగుతాయంట? అనేక కష్టాలంట. ప్రేమైన దేవుని వల్ల అనేక కన్నీళ్ళంట, అనేక సమస్యలు అంట భూమి మీద. అంటే వీళ్ళని చెప్తున్నారండి. ఆ తర్వాత ఏం పొందారు వీళ్ళు? భూమి మీద నెమ్మది లేదు, కానీ భూమి మీద పోయిన తర్వాత మంచి నెమ్మదికరమైన ప్రదేశం పేరేదండి, నెమ్మదికరమైన ప్రదేశం. ఏమండి, ఆ ప్రదేశం పేరే నెమ్మదికరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఏం చేయబడ్డాలంట? ఇక్కడ అనేక శ్రమలు పొందారు. ఇవియుగాక సంఘములను గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు భారం అండి. సంఘములు గురించిన చింత, సంఘములు గురించిన భారం నా మీద ఉంచబడిందని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఎన్ని రకాల శ్రమలు, కష్టాలు అనుభవించాడు మహానుభావుడు. ఏమండి, అంటే భూమి మీద ఆశీర్వాదాలు లేవా? ఏమండి, చెప్తున్నాడు కదా, భూమి మీద క్రైస్తవునికి ఆశీర్వాదం ఏమి? క్రీస్తే మనకు ఆశీర్వాదం. క్రీస్తులాగా బ్రతికితే అనేక శ్రమలు. ఏమండి, వీరందరూ ఎవరు? యేసుక్రీస్తుతో పాటు దగ్గరగా ఉన్న వాళ్ళు, మొదటి శతాబ్దంలో వారు. ఏమండి, యేసుక్రీస్తుకి ఇంకా దగ్గర వాళ్ళు ఎవరున్నారు ఆలోచించండి. ఏమండి, యేసుక్రీస్తుని కన్న తల్లి. ఏమండి, ఆమెన్నా సుఖపడాలి కదా.
అవునా కదా? ఆలోచించండి. మనకి వల్ల ఆశీర్వాదం తల్లికి వల్ల, తల్లికి దక్కాలి కదండి ఆశీర్వాదం. మరి ఏం దక్కిందా తల్లికి? ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో. లూకాసు వార్త ముగించుకుందామండి, ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినావు. చూడండి ఎంతమంది చెప్తున్నాడు? ఆశీర్వదింపబడిన దానవు. ఆశీర్వదింపబడిన దానం అంటే ఏం రావాలి? ఆశీర్వాదాలన్నీ వచ్చేయాలి ఇంకా. కానీ ఏమొచ్చాయి ఆమెకి? స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినావు, నీ గర్భఫలము దీవింపబడును. గర్భఫలానికి దీవెన. గర్భఫలం అంటే ఎవరున్నారు అక్కడ? గర్భఫలం యేసుక్రీస్తుల వారే ఉన్నారండి. ఇది ఎవరి మధ్య జరిగింది సంభాషణ? ఎలిజబెత్ మరియ మధ్య జరిగిందండి. ఎలిజబెత్కి ఏం చెప్పింది? మా వందన వచనం చెప్పింది మరియ వందన వచనం చెప్పగానే 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనం చేసెను. ఎలిజబెత్ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేది. పరిశుద్ధాత్మతో నిండుకుంది. ఏం చెప్పింది? అది సత్యం మాట్లాడింది ఆమె. నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నువ్వు ఆశీర్వదింపబడ్డావు. ఎవరు ఆశీర్వదింపబడ్డారు? మరియా. ఎవరు ఆశీర్వదింపబడ్డారు? యేసుక్రీస్తుల వారు. గర్భంలో ఉన్న శిశువు. ఏం జరిగింది? ఇరువురికి కూడా ఏం జరిగిందండి? ఏమండి? ఎన్నో సమస్యలండి. ఏమండి? మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త మీరు చూడగలిగితే 1వ అధ్యాయం 19వ వచనంలో, ఈమె గర్భవతి అయిందని తెలుసుకొని వారి భర్త నీతిమంతుడైన యోసేపు ఏం చేస్తున్నాడంట? ఈమెను విడనాడుడ్డ ఉద్దేశించను. విడిచేయాలి ఈమెని. ఈమె వివాహం కాకముందే గర్భవతి అయిందనే ఉద్దేశంతో ఏం చేయబడిందంట? రహస్యంగా ఏం చేస్తున్నాడంట? విడనాడ ఉద్దేశించను. అందరి మధ్యలో బయటికి చెప్పడం, అందరికీ సమస్య పెట్టడం వద్దు, నేను రహస్యంగా ఆమెను విడిచేస్తాను. ఏమండి? అప్పుడే సమస్యలు స్టార్ట్ అయిపోయాడు. ఏమండి? ఆమెమో నీతిమంతురాలు, అతడు నీతిమంతుడు. అంటే దేవునికి దగ్గరగా ఉంటే ఏమొస్తాయంట? సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు. ఏమండి? ఎన్నో ప్రియమైన దేవుని వాళ్ళరా, పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, అనేకములని మాట్లాడుతున్నాడు. ఏమండి? మరియకు కూడా అనేక కష్టాలండి, అనేక కన్నీళ్ళండి. ఏమండి? ఒకరితో కాదండి, ఎన్నో సమస్యలండి ఆమె. అలా అనేక సమస్యలు కనబడుతున్నాయి. మరి అలాంటి ఆశీర్వాదాలు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు లేవండి ఇవి. ఇప్పుడేమున్నాయి? అన్ని కూడా కష్టాలే కనబడుతున్నాయి, కడగల్లే కనబడుతున్నాయి. ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఒకనాడు భక్తులు చూసామనుకోండి. భక్తులు ఏం చేశారంట? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ మాటలో ఉంటుంది. ఏమండి? భక్తులు ఎలాంటి శ్రమలు పడ్డారు? ఒక యోబు గారు ఎలాంటి శ్రమలు పడ్డారు? ఒక ఇర్మియా ఎలాంటి శ్రమలు పడ్డాడు? ఒక యాకోబు ఎలాంటి శ్రమలు పడ్డారు? ఏమండి? ఒక యెషయా, వీరందరూ కూడా అనేక శ్రమలు పడ్డారు. 5వ అధ్యాయం 10లో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10. సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనం. చూడండి, యోబు ఎన్ని కష్టాలు పడ్డాడు చూడండి. దేవుని ఆశీర్వాదం అన్న వెంటనే ఏమొస్తాయంట? సమస్యలు. యోబుకు కూడా అనేక సమస్యలు వచ్చాయంట. ఏమండి? ఈ భూమి మీద నాటి నుంచి నేటి వరకు దేవునితో ఉన్న ప్రజలకు ఏమొస్తున్నాయి? సమస్యలే వస్తున్నాయండి, కష్టాలే వస్తున్నాయండి. ఈ కష్టాలు అన్నిటినీ ఏం చేయాలంట? సహించాలంట. ఎలా సహించాలంట? ఓపికగా సహించాలంట. యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. యోబు యొక్క సహనం. యోబు ఏం చూపించాడు? సహనం చూపించాడు. ఎన్నెన్నో కష్టాలు వస్తున్నాయి. ఏమండి? కొడుకులు చనిపోయారు. ఏమండి? ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది. 1, 2 కాదు, మొత్తం ఆస్తి అంతా తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఆయన మాత్రం ఏమాత్రం తొనకడం లేదండి. దేవుని విషయంలో ఏమాత్రం తొనకడం లేదు. అలాంటి వాడికి ఏమొస్తుందంట? ఇదే అండి ఆశీర్వాదం అంటే. ఎవరుంటారు అలా? ఉన్నవాడికే వస్తుంది శ్రమ కూడా. ఎవరైతే ఉంటారో వాళ్ళకే శ్రమలు, వాళ్ళకే కష్టాలు, వాళ్ళకే కన్నీళ్ళు, వాళ్ళకే పరలోకం కూడా. ఈరోజు భూమి మీద ఆనందంగా జీవించే వాళ్ళు, ఆస్తికి ఆస్తి కూర్చుకునే వాళ్ళు, ఇల్లుకి ఇల్లు కూర్చుకుంటూ, ఏమండి, పొలాన్ని కూర్చుకుంటూ, ఆ విధంగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు నిజంగా ఆశీర్వాదం అంటారా? అది
కాదండి. ఒకని కలిమి విస్తరించడం అని జీవమునకు మూలం కాదు, దేవుడు చెప్తున్నాడు. ఇక నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేశాడు ప్రేమైన దేవుని వల్ల. నిజమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఏమిటా ఆశీర్వాదం, ఏమిటా వాగ్దానం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక, నిత్య జీవం అనుగ్రహించును అనున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసి మరిచేవాడు కాదండి. యేసుక్రీస్తుల వారు వాగ్దానం చేసి ఆయన మరిచేవాడు కాదండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ప్రేమ దేవుని వల్ల. యుగ యుగములు ఒకే విధంగా ఉండేవాడు. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏదంట, నిత్య జీవం మీకు అనుగ్రహిస్తాను. ఇదండి వాగ్దానం, ఆశీర్వాదం అండి. దేవుడు చేసిన వాగ్దానం ఏదో తెలుసా? మీ అందరికి కూడా పరలోకాన్ని ఇస్తాను. ఒకనాడు యేసుక్రీస్తు తన శిష్యులు కూడా ఏం చేశాడు? ఇదిగో సదాకాలం మీరు నాతో ఉంటారు, యుగ యుగములు నాతో పాటు ఉంటారు మీరందరూ కూడా. అంటే ఆ ఆశీర్వాదం ఎలాంటిది? శాశ్వతమైనది. అలాంటి వాగ్దానం కావాలి, అలాంటి ఆశీర్వాదం కావాలి అంటే భూమి మీద అనేక శ్రమలు పొందక తప్పదని. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని విశ్వసించినలా మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఏమండి, క్రీస్తుని ఎందుకోసం విశ్వసించాలంట? పరలోకం కోసం విశ్వసించాలండి క్రీస్తుని. ఏమండి, చాలా మంది భూ సంబంధమైన వాటి కోసం క్రీస్తుని విశ్వసించే వాళ్ళు చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు. బోధలు అలా జరుగుతున్నాయి కనుక. కానీ క్రీస్తుని ఎందుకోసం విశ్వసించాలంట? పరలోక సంబంధం కోసం క్రీస్తుని విశ్వసించాలి. ఈ జీవిత కాలం మట్టుకు క్రీస్తుని విశ్వసించినలా మన మనుషులకందరికంటే దౌర్భాగ్యులు. ఏం జీవితం అండి ఇది? ఏమండి, ఇది ఏం గొప్ప జీవితమా? నీచమైన జీవితం అండి ఇది, గొప్ప జీవితం కాదండి. మనం ఎలాంటి వారమంట? ఇంతలో కనబడి అంతలో వెళ్ళిపోయే ఆవిరి లాంటి జీవితం. ఈ నీచమైన తుచ్చమైన ఆవిరి లాంటి జీవితానికి ఏమండి ఆశీర్వాదాలు కానీ ఇవన్నీ ఏమన్నా శాశ్వతంగా ఉండేవే? ఏమండి, ఒక అద్దం కొనకచ్చుకుంటాం, కొన్నప్పుడేమో చాలా బాగుందని మురిసిపోతాం, అలా చేయి జారితే పగిలిపోతుంది. ఏవో వస్తువులు కొంటాం, ఆ వస్తువులు కొన్న తర్వాత డూప్లికేట్ అంటే బాధపడుతూ ఉంటాం. భూమి మీద మంచి బట్టలను కొనుక్కుంటాం, కొద్ది కాలానికి అంత ఏమైపోతాయి? అవి చిరిగిపోతాయి, పాడైపోతాయి, పారేసేస్తామండి. మన చేతులారా పాడేసుకుంటాం. ఏమండి, ఉద్యోగం మంచి సర్టిఫికెట్లు అనుకుంటాం, అవి కొద్ది కాలం అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత అవన్నీ కూడా బయట పారేస్తాం, వేస్ట్ అయిపోతాయి అన్నీ కూడా. ఏమండి, దేవుడిచ్చే వాగ్దానం, ఆశీర్వాదం శాశ్వతమైనది ప్రేమ దేవుని వల్ల. కాబట్టి అలాంటి ఆశీర్వాదం కోసం ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఆ ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో దుష్టత్వం నుంచి మళ్లించడం ఆశీర్వాదం. క్రీస్తును ఆశీర్వాదంగా దేవుడు మనకి ఇచ్చేశాడు. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నదే ఆయన మనకు చేసిన వాగ్దానం. ఇంకా ఏమంటాడు? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. ఏమండి, ఒకనాడు ఏమంట, తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? గుడారంలో. ఏమండి, ఇశ్రాయేలు మధ్యలో సంచరించాడు. కానీ యేసుక్రీస్తుని మనం ధరించుకొని ఉన్నాం. క్రీస్తుని ధరించుకోవడం మనకు చేసిన ఆశీర్వాదం. కనుక చిన్న చిన్న ఆశీర్వాదాలు కానీ గొప్ప ఆశీర్వాదాలు అనేవి ఈనాడు దేవుడు మనకి అనుగ్రహించేశాడనమాట. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, నాటి ఆశీర్వాదాలు వేరు, దేవుడు నేటి ఆశీర్వాదాలు వేరు. కాబట్టి మరి మోసపోయే వారిని మనము ఈ సత్యాన్ని చెప్పి దేవుని వైపు నడిపించాల్సిన బాధ్యత వాక్యం వింటున్న మనందరిపైన ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు. దేవుని ఆశీర్వాదం నాడు నేడు అనే విషయాన్ని తండ్రి మేము పరిశీలించాం. తండ్రి, నాటి ఆశీర్వాదాలు కాదు కానీ ఉన్నతమైన ఆశీర్వాదాలను తండ్రి ఈరోజు మాకు ఇచ్చి ఉంటున్నారు. తండ్రి, పాపం నుంచి తండ్రి మేమందరూ విడుదల పొందిన వారుగా, దుర్నీతి నుంచి విడుదల పొందిన వారుగా ఈ భూమి మీద తండ్రి వేటిని ఆశించక నాన్న మిమ్మల్ని మెప్పించే పనిలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇంటి గొప్ప ధన్యత తండ్రి మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. తండ్రి, మరి పరలోకాన్ని మాకు ఇస్తామని సెలవిస్తూ ఉన్నారు. ఆ గొప్ప లోకం తండ్రి చిన్న చిన్న బంగారు రేకుల కోసం, బంగారు ముక్కల కోసం తండ్రి మనుషులందరూ ఆశపడుతుండగా బంగారపు వీధుల్నే ఇస్తానంటున్న తండ్రి, మరి నీ ప్రేమ వైపు తండ్రి ఈ లోకం చూడడానికి సహాయం చేయండి. వాక్యాన్ని పరిశీలించడానికి సహాయం చేయండి. తండ్రి, ఇటు వాక్యాన్ని వింటున్నాం మేము, నేర్చుకుంటున్నాం మేము తండ్రి. మేమందరము నాయన చివరి వరకు నమ్మకంగా జీవించి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన